వెల్కమ్ బ్యాక్ టు ద లెజెండ్ ఛానల్ వ్యూవర్స్. ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేబీ అభ్యర్థులు కొద్దిగా ప్రిపరేషన్ సీరియస్గా ఉన్నారని అనుకుంటున్నాం. మా లెజెండ్ ఛానల్ తరపు నుంచి మీరు సక్సెస్ అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ బట్ విత్ ప్రిపరేషన్. సో మనం ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా, అంటే మనకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలనే దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ కంప్యూటర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్కి సంబంధించింది వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ వీడియోకి సంబంధించి డేటాబేస్ మేనేజ్మెంట్ అనే దాని గురించి ఒకసారి చూద్దాం. జనరల్గా మనకి ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్లో మన క్వశ్చనింగ్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనే దానిపైన ఒకసారి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్లో ఉన్నామండి ఇప్పుడు మనం ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వచ్చేసినట్లయితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒకటి మనం డేటా మోడల్స్. సో డేటా మోడల్స్, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ ఆర్కిటెక్చర్స్. అంటే ఇంటర్నల్గా ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ ఇక్కడ నేను మెయిన్ టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్కిటెక్చర్, నెక్స్ట్ డేటాబేస్ డిజైన్, మనకు డేటాబేస్ డిజైన్. సో డేటాబేస్ డిజైన్, నెక్స్ట్ టేబుల్ ఆపరేషన్స్. మనకు జనరల్గా టేబుల్ ఆపరేషన్స్ ఎట్లా వస్తూ ఉంటాయి చూపిస్తాను. అవి నేను జనరల్గా మనకు డిడిఎల్, డిఎంఎల్, సో డిసిఎల్, సో ఇట్లాంటి వాటికి సంబంధించిన బిట్స్ ఒకసారి మనం దీంట్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఓకే, అయితే ఇక్కడ మనకు డేటాబేస్లో ఫస్ట్ మీకు డేటాబేస్ మీద కంప్లీట్ ఐడియా రావాలి. డేటాబేస్ నుంచి మనకు క్వశ్చన్ మిస్ అవ్వద్దు అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రైమరీ కాన్సెప్ట్స్. కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఫాలో అవుతూ ఉంటారు. క్వశ్చన్ టు ఆన్సర్. మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలి అంటే ఎక్కువ థిరిటికల్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్, అంటే ఫస్ట్ మీకు ఆ థియరీ అండర్స్టాండ్ అవ్వాలి. అంటే అసలు సబ్జెక్ట్ ఏంటి, డేటాబేస్ అంటే ఏంటిది, సో ఎట్లా ఉంటుంది, అసలు డేటాబేస్ రావడానికి రీజన్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ దాని ప్రైమరీ ఇంట్రడక్షన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రైమరీ ఇంట్రడక్షన్ అంటే మనకి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కంటే మేబీ ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంటుంది, డేటాబేస్ గురించి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ట్రిపుల్ ఈ క్యాండిడేట్స్ ఉన్నారు, క్యాండిడేట్స్, అదర్ క్యాండిడేట్స్ ఏమైనా అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదర్ దాన్ నాన్ సిఎస్ఈ క్యాండిడేట్స్ ఎవరైనా రాస్తున్నట్లయితే కొద్దిగా దీనికి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అయితే మీరు ఫస్ట్ అట్లాంటి వాళ్ళు ఏం చేయండి అని అంటే, మేబీ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఆల్రెడీ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మేబీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది దీని మీద కంప్లీట్గా వచ్చేసి. కొంతమందికి ఆల్రెడీ ఇంటర్నల్ డెప్త్ కూడా ఉంటుంది, ఆల్రెడీ కంప్లీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్రెడీ రెడీగా ఉంటారు కొంతమంది కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఇప్పుడు నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. అంటే మేబీ ఐ థింక్ ఇది నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్. మేబీ కంప్యూటర్స్ వాళ్ళకంటే మీకు ఐడియా ఉంటుంటుంది, లేదు ఒకసారి రివిజన్ అవుతుంది అంటే నాట్ అన్ ఇష్యూ, నో ప్రాబ్లం, యూ కెన్ గో త్రూ విత్ దిస్. సో ఇప్పుడు మనం డేటాబేస్ మేనేజ్మెంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఫస్ట్ మనకు డాటా, ఇన్ఫర్మేషన్, ఓకే, మెటాడాటా, సో డిబిఎంఎస్, ఓకే, నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ఫార్మాట్. సో వీటికి సంబంధించిన కొన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ అంటే ఏంటిది, టేబుల్ని రిలేషన్ అని కూడా అంటారు. రిలేషన్షిప్ డిఫరెంట్, రిలేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. వీటికి సంబంధించిన వేరియటీ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్లా డేటా మోడల్స్, ఆర్కిటెక్చర్స్, డేటాబేస్ డిజైన్, ఇవి జనరల్ ఆపరేషన్స్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే అభ్యర్థులు, సో 1 month అనేది ఇప్పటికీ కూడా మనం ఎట్లాగో బయటికి జనరల్గా వెళ్ళట్లేదు, ప్రిపరేషన్స్లో ఉంటున్నాం, బయట సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ టైంలో కూర్చొని చదివినా కూడా ఫస్ట్ మీరు ఏం చేయండి అని అంటే ప్రైమరీ కాన్సెప్ట్స్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ప్రైమరీ కాన్సెప్ట్స్ అంటే కంపల్సరీ ఇవన్నిటికి సంబంధించిన డెఫినేషన్స్, వీటికి సంబంధించి మనం ఆల్రెడీ యాప్లో పెట్టాం ప్రైమరీ కాన్సెప్ట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీటి మీద మీకు గ్రిప్ వచ్చిన తర్వాత డాటా మోడల్స్కి వెళ్ళాలి. అంటే డాటా మోడల్స్ ఎట్లా ఉంటాయి, డాటా మోడల్ అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డేటాబేస్ని ఫ్రేమ్ చేయడానికి యూజ్ చేసే ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని డాటా మోడల్ అంటాం. డాటా మోడల్ అంటే అది ఒక డయాగ్రామ్ కాదు, ఒక స్ట్రక్చర్, ఒక స్టోరేజ్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ఎలా ఉండాలి, డైనింగ్ హాల్ ఎలా ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్ అన్నీ మనం ఒక ప్రీ ప్లానెడ్ ఉంటాం. ఫస్ట్ ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకున్న తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక డాటాని స్టోర్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటాం. ఆ మోడల్ ఏంటిది అంటే దాన్నే స్ట్రక్చర్ అంటాం. ఈ బిట్ ఉంటుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ డేటాబేస్ స్ట్రక్చర్ అని అంటాడు. దానికి ఆన్సర్ పక్కగా బ్లైండ్గా ఆన్సర్ డేటా మోడల్ అనేది టిక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆర్కిటెక్చర్. అయితే ఇక్కడ మనకు ఆర్కిటెక్చర్లో వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే
మనకు రిలేషనల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, రిలేషనల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఎట్లా వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ నెట్వర్క్ ఓరియంటెడ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద వీటి మీద ఫోకస్ చేయాలి. అంటే డెఫినేషన్ డయాగ్రామ్ కాకుండా క్వశ్చన్స్ అడుగుతాడు. సపోజ్ ఇప్పుడు మీరు రిలేషనల్ డేటా మోడల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ రిలేటెడ్ టు ద డేటాబేస్ రిలేషనల్ మోడల్ అంటాడు. అంటే మనం డేటాబేస్ రిలేషనల్ గానే క్లాస్, ఇక్కడ ఆబ్జెక్ట్, తర్వాత కీ కాన్స్ట్రెంట్స్ అంటాం. అంటే ప్రైమరీ కీస్, ఫారిన్ కీస్, రెఫరెన్స్ కీస్, క్యాండిడేట్ కీస్, వీటికి సంబంధించిన మోడల్స్ ఫామ్ అవుతాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషన్ అనగానే కంపల్సరీ మనకు వచ్చేసి ఏంటంటే క్లాస్ ఆబ్జెక్ట్స్తో పాటు దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఎక్కువ మెథడ్స్ రిలేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. డేటాబేస్లో మెథడ్ రిలేషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక స్ట్రక్చర్ నుంచి ఒక స్ట్రక్చర్కి డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా అవుతుంది, పారామీటర్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఉంటుంది. తర్వాత నెట్వర్క్ డేటా రిలేషనల్ మోడల్ వచ్చేసి ఏంటి అని అంటే మన క్లౌడ్ ఆర్కిటెక్చర్స్, ఎక్కువ క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డిజిటల్ అసిస్టెంట్ సంబంధించిన డేటాబేస్ అనేది గవర్నమెంట్ సర్వర్లో ఉంటుంది. అక్కడ నుంచి మీ మొబైల్ నుంచి మీరు ఆ రిక్వెస్ట్ సెండ్ చేస్తే పర్టికులర్ యూఆర్ఎల్ డేటా యాక్సెస్ అవుతుంది. అంటే నెట్వర్క్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది. అప్పుడు అడుగుతాడు వాట్ ఆర్ ద సపోర్టింగ్ ప్రోటోకాల్స్ రిలేటెడ్ టు ద నెట్వర్క్ డేటాబేస్ మోడల్ అంటాడు. నెట్వర్క్ డేటాబేస్ మోడల్కి సంబంధించిన నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయి, ఆ ప్రోటోకాల్కి సంబంధించిన ఒక్కొక్క దానికి డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, డేటాబేస్ యూసేజ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనే దానిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అభ్యర్థులు ఎక్కువ దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డేటా మోడల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్లో ఈ రెండు ఇండైరెక్ట్గా ఇక్కడ డేటా మోడల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్, ఇంకొక డేటా మోడల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు డేటా మోడల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ తీసుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా అట్రిబ్యూట్స్ అనేటివి కూడా వస్తుందండి. అట్రిబ్యూట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంటిటీస్ ఫామ్ చేయడం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిలేషన్స్, అంటే మనం రిలేషన్షిప్ అనేది ఎట్లా మూవ్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇస్తాడు సింబల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లానంటే ఒక సింబల్ చూడండి, ఇక్కడ ఇప్పుడు రిలేషన్ సింబల్ ఇచ్చాను నేను, రిలేషన్షిప్ సింబల్ అంటే నేను డైమండ్ సింబల్ నేను ఫామ్ చేయడం జరిగింది. రిలేషన్షిప్కి మనకు డైమండ్ సింబల్ ఫామ్ చేసాం. సో ఇట్లా నేను డైమండ్ సింబల్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకు రిలేషన్షిప్ ఫామ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్టార్ డాట్ డాట్ స్టార్ అంటాడు, స్టార్ డాట్ డాట్ స్టార్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ 1 డాట్ డాట్ స్టార్ అని ఇట్లా ఇచ్చాను. సో ఇట్లాంటి రిలేషన్స్ అంటే ఇది వచ్చేసి ఏంటంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 to many రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఎట్లా ఫామ్ అవుతాయి. ఎంటిటీస్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అసోసియేటివ్ ఎంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. సో అభ్యర్థులు దీని మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసుకోండి, రైట్. తర్వాత అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాంపోజిట్ అట్రిబ్యూట్, ఇది బిట్ ఇంపార్టెంట్, కాంపోజిట్ అండ్ డెరైవ్డ్ అట్రిబ్యూట్. సో డెరైవ్డ్ అట్రిబ్యూట్కి సంబంధించిన సింటాక్సెస్ డయాగ్రామ్ కాదు. ఇప్పుడు కాంపోజిట్ అట్రిబ్యూట్ అనగానే చాలామంది ఏం చేస్తారు, ఇట్లా వేసేసి ఇట్లా డయాగ్రామ్స్ ఇస్తారు. ఓన్లీ డయాగ్రామ్ కాదు, ఇప్పుడు ఇస్తాడు అంటే మనకు సింటాక్స్ ఎట్లా ఉంటుంది, డేటాబేస్ సింటాక్స్ అనేది ఎట్లా ఉంటుంది, మీరు కాంపోజిట్ అట్రిబ్యూట్ని ఇంప్లిమెంట్ చేయడానికి సింటాక్స్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లాంటి కాన్స్టెంట్స్లో మనం యూజ్ చేస్తాం. కాన్స్టెంట్స్ అంటే మనకు ప్రైమరీకి, ఫారిన్కి, రెఫరెన్స్కి, క్యాండిడేట్కి, నాట్ నల్, చెక్. సో ఇట్లాంటి కేసెస్లో మనం కాంపోజిట్ని ఎట్లా యూజ్ చేస్తాం, డెరైవ్డ్ని ఎట్లా యూజ్ చేస్తాం. సో అదొకటి మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డేటాబేస్ డిజైనింగ్ టెక్నిక్స్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ దానికి సంబంధించే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం టేబుల్ ఆపరేషన్స్కి వెళ్దాం. టేబుల్ ఆపరేషన్స్ కనుక తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మనకి ఇక్కడ వచ్చేసి మేక్ టేబుల్ ఎలా ఉంటుంది, సో మేక్ టేబుల్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ టేబుల్స్లో మనకు వచ్చే జాయిన్స్ ఎట్లా ఉంటాయి, టేబుల్ జాయిన్స్, సెల్ఫ్ జాయిన్, ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్స్, ఇన్నర్ జాయిన్స్, అవుటర్ జాయిన్స్, వాటికి సంబంధించింది. సో మనం జాయిన్స్ ఎట్లా ఫామ్ చేస్తాం, జాయిన్స్ ఎట్లా ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సూపర్ టైప్, సబ్ టైప్ ఎట్లా ఫామ్ అవుతుంది, సూపర్ టైప్ అండ్ సబ్ టైప్ మనం ఫామ్ చేయడం. సో సూపర్ టైప్ అండ్ సబ్ టైప్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఫామ్ అవుతుంది. ఓకే, జాయిన్స్ ఇంప్లిమెంటేషన్, మేక్ టేబుల్ ఇంప్లిమెంటేషన్. సో వాటికి సంబంధించిన వీడియోస్ దీంట్లో మనం మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే DDL, DML, ఇవి మనకు క్వరీస్ రిలేటెడ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. DDL, DML, TCL. ఓకే, ఇవి క్వరీస్, DDL, DML, సో DCL, నెక్స్ట్ TCL. Data definition language, data manipulation language, data control language. Now this is control. Okay, ఇక్కడ data definition, ఇది definition కింద కన్సిడర్ చేస్తాం. సో data definition, data manipulation. ఓకే, నెక్స్ట్ data control. నెక్స్ట్ ఇది కూడా ట్రాన్సాక్షన్ కంట్రోల్ అండి. సో మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్కి సంబంధించిన ఇలా వస్తాయి. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఇవి.
తర్వాత దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఎక్కువ కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేటప్పుడు ఇది కంప్లీట్ క్వరీస్ అండి. క్వరీస్ ఫామ్ చేయడం అంటే మనకు ఒక సింటాక్స్ ఇస్తాడు. వీటి మీద లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. క్వరీ సింటాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సింటాక్సెస్కి సంబంధించింది ఎట్లా ఉంటుంది అనే దాని మీద అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొకటి. ఇది మనకు డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది డేటాబేస్లో ఒకసారి మనకు శాంపుల్గా క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి జనరల్గా ఒకసారి మనం దీంట్లో చూద్దాం. ఒకసారి మనం డేటాబేస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీకి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అంటే అభ్యర్థులు కొద్దిగా సిఎస్సి వాళ్ళకంటే మేబీ కొద్దిగా ఐడియా ఉంటుంది, బట్ నాన్ సిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కొద్దిగా ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ దీనిలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీకి ఉంది. క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ, ప్రైమరీకి వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి అని అంటే జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే నో డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఇదొక బిట్టు. నో డూప్లికేట్ వాల్యూస్, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ అనేటివి ఉండవు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో నల్ వాల్యూస్. సో నో నల్ వాల్యూస్, రైట్. ఇప్పుడు మనకు చాలామంది రెండు పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏది నో డూప్లికేట్ వాల్యూస్, నో నల్ వాల్యూస్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అని అంటే ఓకే ఈజ్ దేర్ ఎనీ రిడెండెన్సీ అంటాడు. ఇప్పుడు చూడండి, ఈజ్ దేర్ ఎనీ రిడెండెన్సీ ఇన్ ప్రైమరీ కీ ఫీల్డ్ అంటాడు. ఈజ్ దేర్ ఎనీ రిడెండెన్సీ ఇన్ ప్రైమరీ కీ ఫీల్డ్. చాలామంది చదివేటప్పుడు ఏం చేస్తారు, ప్రైమరీకి అనగానే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఏంటిది నో డూప్లికేట్ వాల్యూస్, నో నల్ వాల్యూస్. కొద్దిగా నాన్ సిఎస్సి వాళ్ళు దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవి రెండు చూసుకొని పోతారు. బట్ రేపు అక్కడికి వెళ్ళేసరికి ఆప్షన్ ఎట్లా ఉంటుంది అంటే రిడెండెన్సీ ఇన్ ప్రైమరీ కీ ఫీల్డ్, ఈజ్ దేర్ ఎనీ రిడెండెన్సీ అంటాడు. ఓకే, అంటే ఎప్పుడైనా కూడా రిడెండెన్సీ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ వచ్చేసి మనకి డూప్లికేషన్ ఆఫ్ డేటా అన్నట్టు. సో డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఉంటుందా ప్రైమరీ కీలో? ఉండదు. సో ఇగో బిట్ ఇట్లా ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం జనరల్గా ఏదైనా నోట్స్ రెఫర్ చేసేటప్పుడు ఫటాఫట్ ఏం చేస్తాం, ఆ ప్రైమరీకి అనగానే నో డూప్లికేట్ వాల్యూస్, నో నల్ వాల్యూస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీకి అంటాం. బట్ అక్కడికి వెళ్ళగానే రిడెండెన్సీ అంటాడు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఎట్లా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఇదే ప్రైమరీ కీలో అంటే కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూపిస్తున్నాం ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు సపోజ్ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ప్రైమరీ కీ మీనే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈజ్ దేర్ ఎనీ అని క్వశ్చన్ ఇస్తాడు. చూడండి ఇక్కడ, ఈజ్ దేర్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఈజ్ దేర్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్ అండ్ నో రిడెండెన్సీ అంటాడు. నో రిడెండెన్సీ. ఓకే, నో రిడెండెన్సీ అన్నాడు అని అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రైమరీ కీ. నో రిడెండెన్సీ అన్నాడు అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ ఈజ్ యాక్సెప్టెడ్. బట్ ఈజ్ దేర్ ఎనీ డూప్లికేట్స్ అన్నాడు. బట్ హియర్ దెర్ ఈజ్ నో ఆప్షన్స్. సో నో ప్రైమరీ కీస్. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో ప్రైమరీ కీ ఉంటుంది, ఇక్కడేమో నో ప్రైమరీ కీ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డేటాబేస్లో ఇంకొకటి అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మ్యాచింగ్ ఇస్తాడు. ఇట్లా మ్యాచింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాచింగ్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 అని ఇస్తాడు. ఇట్లా ఇది సెట్ 1 అని ఉంటుంది, తర్వాత నెక్స్ట్ సెట్ 2 అని ఉంటుంది. ఇట్లా మ్యాచింగ్ ఇస్తాడు. చూడండి, ఇప్పుడు మనం మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇటు సైడ్ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, ఇటు సైడ్ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. కంప్యూటర్స్లో కూడా క్వశ్చన్స్ ఇప్పుడు మ్యాక్సిమం మ్యాచింగ్ స్టైల్లో కూడా కొన్ని బిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నాడు. 1 ఓకే, దీంట్లో కీ అని ఇచ్చాడు, కీ. తర్వాత సెకండ్ అన్నాడు, సెకండరీ కీ అన్నాడు. ఫస్ట్ ఏమో వటీనే కీ అని ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ సెకండరీ కీ అన్నాడు. తర్వాత థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ అన్నాడు. సో రిలేషన్ అన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అన్నాడు. ఇక్కడ రిలేషన్షిప్ అని ఇచ్చాడు, రిలేషన్షిప్. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి కాన్స్ట్రెంట్ అన్నాడు. ఇక్కడ కాన్స్ట్రెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నో నల్స్ బట్ డూప్లికేట్స్. నో నల్స్ బట్ డూప్లికేట్స్ అన్నాడు. ఇక్కడ నో నల్స్ బట్ డూప్లికేట్స్. ఇప్పుడు ఇది మనం ఏ ఆప్షన్ అనుకుందాం. ఓకే, నో నల్స్ బట్ డూప్లికేట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బి ఆప్షన్ అంటే ఇట్ ఈజ్ అ టేబుల్. సో ఇట్ ఈజ్ అ టేబుల్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసి నౌ ఇట్ ఈజ్ ఎ వ్యాలిడేషన్ అనే ఫీల్డ్ అన్నాడు. సో ఇట్ ఈజ్ ఎ వ్యాలిడేషన్. సో ఇట్ ఈజ్ ఎ వ్యాలిడేషన్. సో ఇట్ ఈజ్ ఎ వ్యాలిడేషన్ ఆన్ ఏ ఫీల్డ్. సో ఇట్ ఈజ్ ఎ వ్యాలిడేషన్ ఆన్ ఏ ఫీల్డ్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డి ఆప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇట్ ఈజ్ ఎ వ్యాలిడేషన్ అన్న తర్వాత నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ డాటా వెరిఫికేషన్ అన్నాడు. ఇట్ ఈజ్ ఎ డాటా వెరిఫికేషన్. ఓకే, ఇక్కడ మనకు డాటా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎ డాటా వెరిఫికేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఇచ్చాడు, ఈ ఆప్షన్ మూవింగ్ ద డాటా అన్నాడు. సో మూవింగ్ ద డాటా మనకి ఇప్పుడు చూడండి ఇట్లా ఇస్తాడు క్వశ్చన్.
అయితే మనకు మల్టిపుల్ ఛాయిస్ ఉంటే కొద్దిగా మనకు ప్రాబ్లమే ఉండకపోవచ్చు, కానీ మ్యాచింగ్ అయ్యేసరికి ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక్క క్వశ్చన్కి అన్ని వేస్ ఆఫ్ ఆన్సర్స్ మనకు ఐడియా ఉండాలి, అభ్యర్థులకు అది చాలా క్లియర్గా ఐడియా ఉండాలి. సో కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 by 1 వెళ్ళిపోదాం. కీ అన్నాడు. కీ అంటే ఎప్పుడైనా కూడా డేటాబేస్లో కీ అనేది ఏంటిది అని అంటే జనరల్గా దాన్ని ఎప్పుడైనా కూడా వెరిఫికేషన్ కింద కన్సిడర్ చేయాలి మనం. కీ అనేది వెరిఫికేషన్ అవుతుంది. ఓకే, కీ అనేది వెరిఫికేషన్ అంటే మనకి ఇప్పుడు ఇచ్చిన ఏదైనా ఒక ఫీల్డ్లో వాల్యూ ఇస్తున్నప్పుడు అది వెరిఫై చేస్తూ ఉంటుంది, అంటే అకార్డింగ్ టు ద ఫార్మాట్ ఉందా లేదా. సో కాబట్టి దానికి కీ అంటే ఇప్పుడు కీ అనే దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఎ వెరిఫికేషన్. సో ఇట్లా బిట్ ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, సెకండరీ కీ అన్నాడు. సెకండరీ కీ అని అంటే మనకు నల్ వాల్యూస్ ఉండవు బట్ డూప్లికేట్స్ ఉంటాయి. నల్ వాల్యూస్ ఉండవు కానీ డూప్లికేట్స్ ఉంటాయి. తర్వాత రిలేషన్ అన్నాడు. రిలేషన్ అని అంటే నేను చెప్పాను ఆల్రెడీ, రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్, రిలేషన్ ఈజ్ డిఫరెంట్. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రిలేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. రిలేషన్కి రిలేషన్షిప్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అభ్యర్థులు. రిలేషన్ అంటేనేమో టేబుల్ వస్తుందండి, రిలేషన్షిప్ అంటేనేమో మూవింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, అంటే లేదంటే ఒక వన్ లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్కి డేటా మూవ్ చేయడం కానీ. సో ఇట్లాంటి వాటిని మనం దీంట్లో కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ అని ఉంది. రిలేషన్, ఓకే, రిలేషన్ అని అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ టేబుల్. ఓకే, రిలేషన్ అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ టేబుల్. రిలేషన్షిప్ అన్నాం. రిలేషన్షిప్ అంటే మూవింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. కాన్స్టెంట్ అన్నాడు, ఇట్ ఈజ్ ఎ వాలిడేషన్. సో ఇట్లా అంటే ఇప్పుడు చూడండి ఆన్సర్స్ మనకు వచ్చేసి ఇప్పుడు 1 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది ఇక్కడ 1 అంటే డి కామా. సో 2 ఉంది సెకండరీకి 2A. నెక్స్ట్ 3, సో 3కి రిలేషన్ అన్నాం. సో ఇట్ ఈజ్ ఎ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్కి ఆన్సర్ వచ్చేసి రిలేషన్షిప్ మూవింగ్ ద డేటా. సో ఈ. నెక్స్ట్ ఫిఫ్త్ కాన్స్టెంట్ అన్నాం. కాన్స్టెంట్ అంటే ఇట్ ఈజ్ ఎ వాలిడేషన్ ఫీల్డ్, దెన్ సి. సో ఇట్లా మనకి బిట్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అభ్యర్థులు కొద్దిగా కంప్యూటర్స్లో మ్యాచింగ్ వాటి మీద కూడా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కొంత మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ నోట్స్ని కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవన్నిటికి సంబంధించిన కొన్ని వెరిఫికేషన్స్ కూడా మనం యాప్లో మీకు క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది. అభ్యర్థులు ఒకసారి అబ్జర్వ్ చేయండి అది. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అంటే మనకు డేటాబేస్లో ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకే, అయితే డేటాబేస్ అనే దానికి ఇంకొక థీరీ ఎక్కువ వస్తూ ఉంటుంది డేటాబేస్లో. మనకు డేటా స్ట్రక్చర్స్లోనేమో ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు, ఎందుకంటే కొద్దిగా సింటాక్టికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు డేటాబేస్లో ఇంకొక చిన్న శాంపిల్ క్వశ్చన్ చూడండి ఎట్లా ఉండొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యూజ్ అంటాడు. సో ఇక్కడ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాట్ నల్ కాన్స్ట్రెంట్ అంటాడు. నాట్ నల్ కాన్స్ట్రెంట్. సో ఇట్లా ఉండొచ్చు. ఒకవేళ థియరిటికల్గా అడిగితే ఇట్లా అడగవచ్చు. ఒకవేళ ప్రాక్టికల్గా కూడా నాట్ నల్కి బిట్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాట్ నల్ కాన్స్టెంట్ అని ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు. అయితే నాట్ నల్ అన్నాడు. నాట్ నల్ అన్నప్పుడు కంపల్సరీ అక్కడ ఈవెన్ గార్బేజ్ డేటా కూడా క్లియర్ అవుతుంది. బిట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సపోర్టింగ్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ నాట్ నల్ ఈజ్ నథింగ్ బట్ టు క్లియర్ గార్బేజ్ డేటా. సో గార్బేజ్ డేటా అంటే జిగ్జాగ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని గార్బేజ్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. అంటే అన్వాంటెడ్ డేటా స్టోర్ అవుతూ ఉంటుంది బట్ మీనింగ్లెస్ డేటా ఉంటుంది. ద యూజర్ కాంట్ అండర్స్టాండ్ దట్ మీనింగ్లెస్ డేటా. సో కాబట్టి that data is called as garbage data, but garbage data is allocated by the temporary registers. So temporary registers అనేటివి ఉంటాయి మనకు ఆల్రెడీ ప్రాసెసర్కి సంబంధించి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు గార్బేజ్ డేటా అనేది అలోకేట్ అవుతూ ఉంటుంది. ఒకటి టు క్లియర్ గార్బేజ్ డేటా, దట్ ఈజ్ ఇన్ నాట్ నల్. ఓకే, నెక్స్ట్ వన్. దీంట్లో ఇంకొకటి నాట్ నల్ అని అంటే యాక్చువల్ వాల్యూ ఈజ్ స్టోర్డ్. సో యాక్చువల్ వాల్యూ ఈజ్ స్టోర్డ్. వన్ ఈజ్ యాక్చువల్ వాల్యూ ఈజ్ స్టోర్డ్. లేదు అని అంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఫీల్డ్స్లో మనకు అప్డేటెడ్ డేటా అనేది కూడా స్టోర్ అవుతుంది. ఉంటే యాక్చువల్ వాల్యూ ఉండొచ్చు. యాక్చువల్ వాల్యూని మనం ఎప్పుడైనా కూడా దీన్ని డైరెక్ట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ వాల్యూ ఎట్లా అంటే ఓకే, ఇవన్నీ ఫస్ట్ కొన్ని పాయింట్స్ చూసుకుందాం. అప్డేటెడ్ వాల్యూ కూడా దీంట్లో స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్డేటెడ్ వాల్యూ. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఇది ఎట్లా అంటే మోడిఫైడ్ డేటా అనేది కూడా అలోకేట్ అవుతూ ఉంటుంది. సో మోడిఫైడ్ డేటా అనేది కూడా దీంట్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోడిఫైడ్ డేటా, అలోకేటెడ్ డేటా, అప్డేటెడ్ డేటా, యాక్చువల్ డేటా, టు క్లియర్ ద గార్బేజ్ డేటా. సో ఇవన్నీ నాట్ నల్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, యాక్చువల్ డేటా ఈజ్ స్టోర్డ్ అన్నాం. సో ఇవన్నీ యాక్చువల్ డేటా అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి ఇన్ని వేస్లో మనకు ఆన్సర్ ఉండొచ్చు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో యాక్చువల్ వాల్యూ ఈజ్ స్టోర్డ్ అని అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి యాక్చువల్ వాల్యూని దేంట్లో స్టోర్ చేస్తామని అంటే ఎప్పుడైనా కూడా యాక్చువల్ వాల్యూ ఈజ్ స్టోర్డ్ అన్నప్పుడు డైరెక్ట్ అసైన్మెంట్ వాల్యూ అనేది
ఒకటి 2 ఆప్షన్స్ కింద తీసుకోండి. ఒకటి డైరెక్ట్ అసైన్మెంట్ వాల్యూ, ఓకే, మనం డైరెక్ట్ అసైన్ చేసిన వాల్యూ, వన్ ఈజ్ డైరెక్ట్ అసైన్మెంట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే అప్డేటెడ్ వాల్యూ. ఇవి 2 ఆప్షన్స్ అండి. అప్డేటెడ్ వాల్యూని యాక్చువల్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం, డైరెక్ట్ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాక్చువల్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. ఐదర్ వన్ ఈజ్ డైరెక్ట్ ఇన్పుట్ వాల్యూ, నెక్స్ట్ వన్ ఈజ్ అప్డేటెడ్ వాల్యూ. ఇప్పుడు చూడండి, మీరు ఒక చిన్న క్వరీ ఫ్రేమ్ చేస్తారు. క్వరీ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ వాల్యూ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సపోజ్ ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ కింద కన్సిడర్ చేస్తున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ అసైన్మెంట్ వాల్యూలో సపోజ్ ఇన్సర్ట్ ఇంటూ some digital assistant table, now DA, now this is a table name, digital assistant table name, insert into particular table name, then to update the record, the updated record or direct value record that is related to the actual value which is related to the not null concept. So ఇది అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది అక్కడ. సో ఇన్సర్ట్ ఇంటూ పర్టికులర్ టేబుల్ నేమ్, ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సెట్ ఫీల్డ్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫీల్డ్ వాల్యూ వచ్చేసి ఏంటి అంటే హాల్ టికెట్ నెంబర్ అని అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5. సో దెన్ వేర్ సో క్యాండిడేట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నేమ్ విచ్ ఈక్వల్ టు దెన్ XYZ. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ వాల్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, యాక్చువల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం నాట్ నల్ కాన్స్టెంట్ యూజ్ చేస్తామో అట్లాంటి కేసెస్లో ఏంటంటే యాక్చువల్ వాల్యూ అనేది కూడా స్టోర్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ డేటాబేస్ వితౌట్ గార్బేజ్ రిడెండెన్సీ అన్నప్పుడు కంపల్సరీ మీరు నాట్ నల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం చాలామంది ఇప్పుడు ఈవెన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా అకాడమిక్లో రికార్డ్స్ ఇట్లాంటివి రాసేటప్పుడు నాట్ నల్ అంటూ చూస్తాడు, అంటే నో నల్ వాల్యూస్ అంటాం. డైరెక్ట్ అంత సింపుల్గా ఆన్సర్ ఉండదు. ఎట్లా ఇస్తాడు అంటే చాలా క్లియర్గా అక్కడ మనకు ఆన్సర్ ఇచ్చినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టెంట్ ఈజ్ యూజ్ టు క్లియర్ ద గార్బేజ్ డేటా అంటాడు. సో దట్ ఈజ్ ఇన్ నాట్ నల్, ఓకే, నాట్ నల్ కాన్స్టెంట్. అండ్ ఇట్ కెన్ సపోర్ట్స్ టు ద యాక్చువల్ వాల్యూ స్టోర్డ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అప్డేటెడ్ వాల్యూ స్టోర్డ్, ఓకే. సో అప్డేటెడ్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. అప్డేట్ టేబుల్ నేమ్ వేర్, సో డైరెక్ట్ కండిషన్ యూజ్ చేస్తాం, డైరెక్ట్ వాల్యూస్. సో అట్లాంటి కేసెస్లో మనకు రికార్డ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఇప్పుడు డేటాబేస్లోనే ఇంకొక శాంపిల్ క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటాబేస్ డిజైన్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు డేటాబేస్ డిజైన్ మోడల్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎక్కువ దీంట్లో ఇప్పుడు మనకి ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, కాన్స్టెంట్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ ఇంప్లిమెంటేషన్స్, వాటికి సంబంధించి నుంచి ఒక శాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ అని ఇచ్చాడు. సో బి ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ మార్క్స్ అన్నాడు, ఎగ్జామ్ మార్క్స్. నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామ్ అన్నాడు. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఓకే. సో డి ఆప్షన్ నన్. ఇప్పుడు ఇవి ఆప్షన్స్. జనరల్గా డాటా మోడల్ నుంచి ఒకవేళ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్, ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ రిలేటెడ్ టు, ఓకే. ఇక్కడ మిమ్మల్ని కామన్గా ఇస్తాడు క్వశ్చన్. మనకు ఆల్రెడీ అట్రిబ్యూట్స్ ఉంటాయి, సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూ అట్రిబ్యూట్, డెరైవ్డ్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్ అని ఇట్లా ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ రిలేటెడ్ టు డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని ఇస్తాడు. సో డెరైవ్డ్ అట్రిబ్యూట్కి సంబంధించిన ఫీల్డ్ ఏంటి దీంట్లో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద డెరైవ్డ్ అట్రిబ్యూట్. అంటే ఇవన్నీ మనకు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఏంటిది అట్రిబ్యూట్ అంటే, ఇట్లా ఓవెల్ మోడల్లో ఉంటుంది అట్రిబ్యూట్ అనేది. అది కామన్ అట్రిబ్యూట్. స్టాండర్డ్ అట్రిబ్యూట్ అన్నా, యూనిక్ అట్రిబ్యూట్ అన్నా, ప్రైమరీ అట్రిబ్యూట్ అన్నా, ఇవన్నిటికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. దానికి సంబంధించి సాలిడ్ ఓవెల్ సింబల్ ఉంటుంది అన్నట్టు. దిస్ ఈజ్ నాట్ ఎ సర్క్యులర్ సింబల్, దిస్ ఈజ్ ఓవెల్ సింబల్ దట్ రిప్రజెంట్స్ అట్రిబ్యూట్. ఇప్పుడు మనల్ని అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ రిలేటెడ్ టు ద డెరైవ్డ్ అట్రిబ్యూట్ అన్నాడు. సో డెరైవ్డ్ అట్రిబ్యూట్కి సంబంధించి మనం ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ డెరైవ్డ్ అట్రిబ్యూట్ అనగానే అభ్యర్థులకు ఐడియా ఉండాలి. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటేనేమో సూపర్ అట్రిబ్యూట్ని సబ్ అట్రిబ్యూట్గా డివైడ్ చేస్తాం. బట్ డెరైవ్డ్ అట్రిబ్యూట్ వచ్చేసరికి ఎట్లయినా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే టైం స్టాంప్స్కి ఎక్కువ యూజ్ చేస్తామండి. దీన్ని టైం స్టాంప్ అని అంటాడు. టైం స్టాంప్ అనే బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కంప్యూటర్స్కి సంబంధించిన సిలబస్ ఉన్నప్పుడు ఈ బిట్ అనేది జనరేట్ జరిగింది. టైం స్టాంప్స్ ఆర్ యూజ్డ్ బై విచ్ అట్రిబ్యూట్ అంటాడు. టైం స్టాంప్స్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో ఆ టైం స్టాంప్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా బయోమెట్రిక్ ఉంది, మీరు ఎక్కడైనా అటెండెన్స్ ఇస్తారు, ఇప్పుడు మీరు వచ్చి థంబ్ ఇంప్రెషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది,
ఆటోమేటిక్గా మీరు ఏ టైంకి వచ్చారు, ఏ డేట్కి వచ్చారు, అది ఆటోమేటిక్గా ఒక టైం స్టాంప్ అనేది పడుతుంది. టైం స్టాంప్ అనేది మనం మాడిఫై చేసేటట్టు ఉండదు. సో అట్లాంటి కేసెస్లో అంటే టైం స్టాంప్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది ఉంటే డేట్ ఫార్మాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టైం ఫార్మాట్ బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే ఒక పర్సన్ ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్కి మనకు టైం యాడ్ చేసి దాంట్లో డేట్ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే డేట్కి సంబంధించింది కానీ టైంకి సంబంధించింది కానీ ఒక పర్టికులర్ డివైస్ లొకేషన్కి సంబంధించిన టైం స్టాంప్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని డెరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటాం. బట్ మనకిచ్చిన ఆప్షన్లో మరి ఇప్పుడు డెరైవ్డ్ యాట్రిబ్యూట్కి రిలేటెడ్గా ఉన్న ఫీల్డ్ ఏంటిది అనేది సో ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో డేట్ టైం ఉండదు, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఎగ్జామ్ మార్క్స్ ఉన్నాయి, జస్ట్ న్యూమరికల్ డేటా ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్ అన్నాం, డేట్ మెన్షన్ చేస్తున్నాడు, డేట్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే, మరి నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు ఏంటిది టైం స్టాంప్ అనేది మనం మాడిఫై చేయము అని అన్నాం. మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఇప్పుడు మన దాంట్లో కొంతమంది క్యాండిడేట్స్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎట్లా మరి ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ అవుతుంది కదా సార్, ప్రీపోన్ అయితే కాదు మరి పోస్ట్పోన్ అవుతుంది అంటారు. ఒక్కసారి డేట్ అనౌన్స్ చేసినప్పుడు మనం మాడిఫై చేయలేము, అడ్మిన్ కెన్ మాడిఫై, అది మీకు తెలుసు ఆల్రెడీ. సో కాబట్టి మనకి ఏంటంటే సింపుల్గా ఇవన్నీ మనం ఆలోచించకుండా డెరైవ్డ్ అనగానే డేట్, టైము, లొకేషన్ 3 ఆప్షన్స్ గుర్తుండాలి. లొకేషన్ అనగానే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ రావాలి. ఆల్టిట్యూడ్ వేరు, ఆల్టిట్యూడ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయదు, ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్. బట్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కమ్స్ అండర్ డెరైవ్డ్. సో దీనికి సంబంధించింది కాబట్టి డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది సో దీని కింద ఆప్షన్స్ ఉంటాయి. అదొకటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎంత స్కోప్ ఎక్కువ ఉంటే దానికి రిలేటెడ్గా మనం అంత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లాంగిట్యూడ్ ఒకటి, తర్వాత లాటిట్యూడ్, నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటారు. 3 ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా కూడా, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే సో డిస్టెన్స్ ఫ్రమ్ సర్ఫేస్ టు ద పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్పేస్. ఒక స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్కి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఉన్న డిస్టెన్స్ని మనం ఆల్టిట్యూడ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఎక్కువ శాటిలైట్స్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్. సో అదే అదర్ థింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదే డేటాబేస్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు డేటాబేస్ మెటా డేటా అని ఉంది. సో మెటా డేటా అంటాడు, మెటా డేటా. సో మెటా డేటా అనగానే ఏమి అంటాడు, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ డేటా మెటా డేటా అంటాడు. ఇప్పుడు చూడండి క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మెటా డేటా అంటాడు. సో అబౌట్ మెటా డేటా. ఇప్పుడు చూడండి ఇది మ్యాక్సిమం ఒకసారి ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నా. కొద్దిగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే క్వశ్చన్కి కొన్ని ఈజీగా గెస్ చేసే ఆప్షన్స్ని ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు, ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్లో క్యాండిడేట్ అదే టిక్ చేసే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే డేటా అబౌట్ డేటా అంటాడు. ఇక కంప్యూటర్స్లో డైరెక్ట్ పెట్టేస్తారు ఇది. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈవెన్ వైవాలో కానీ అక్కడిక్కడ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, డేటా అబౌట్ డేటా అన్నాడు. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి చూడండి డిస్క్రిప్షన్స్ అంటాడు, డిస్క్రిప్షన్స్ ఆఫ్ టేబుల్ డేటా అంటాడు. సో టేబుల్ డేటా అంటాడు, డిస్క్రిప్షన్స్ ఆఫ్ టేబుల్ డేటా. దెన్ సి ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ డిస్క్రిప్షన్స్ అండ్ ప్రాపర్టీస్, డిస్క్రిప్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ డేటా అంటాడు, ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ డేటా. ఓకే, సూపర్ డేటా. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది ఎబో అన్నాడు. సో ఇట్లా మనకి ఆప్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మెటా డేటా అంటే మెటా డేటాకి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏంటిది అని గుర్తుపెట్టుకోమంటాడు మనల్ని. ట్రూ. మ్యాక్సిమం చాలామంది ఏంటిది అంటే కొద్దిగా అంటే ప్రైమరీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏం చేస్తే డైరెక్ట్ ఏ ఆప్షన్ పెట్టేసి హ్యాపీగా వస్తాడు, తెల్లారి కీ పేపర్ చూసుకుంటే ఆప్షన్ వేరు ఉంటుంది. రైట్, ఓకే. అంటే ఇంకొకసారి ఎట్లా ఉంటుందంటే అభ్యర్థులు ఇంకొకటి కూడా క్లియర్గా గమనించాలి. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేసరికి అకాడమిక్ ఎగ్జామ్లో లాగా డైరెక్ట్ మనకు అక్కడ ఎట్లయితే క్వశ్చన్ ఉందో యాజ్ ఇట్ ఈస్ దిగదు, వాడు ఏం చేస్తాడు తిప్పిస్తాడు ఇట్లా క్వశ్చన్. కాకపోతే క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి మనం డైరెక్ట్ ఫస్ట్. అందుకే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి ఎప్పుడైనా కూడా, ఇట్లాంటి కంప్యూటర్ కానీ ఏదైనా వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం దాంట్లో యాప్లో పొందుపరచడం జరిగింది క్లియర్గా, అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ క్వశ్చన్స్ కానీ సో ఉన్నాయి దానికి సంబంధించినవి. అందుకే ఇవన్నీ ఏంటంటే కొద్దిగా అవుట్లుక్ ఇస్తున్నాం. ఇప్పుడు సిఎస్సి క్యాండిడేట్స్ అయినా నాన్ సిఎస్సి క్యాండిడేట్స్ అయినా ఎగ్జామ్ 1 month ఉందన్న టెన్షన్ లేకుండా సో మా లెజెండ్ ఛానల్ తరపున కొద్దిగా మా వంతు సహకారం కోసం నేను మీకు క్లియర్గా ఈ వీడియోస్ కూడా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంది అని అంటే దీంట్లో కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఏబిసిడి ఉన్నాయి.
డాటా అబౌట్ డాటా అనేది కామన్ డెఫినేషన్. తర్వాత డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఏ టేబుల్ డాటా అన్నాడు, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద డిస్క్రిప్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ డాటా, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద ఎబో అనేది సో రైట్ ఆన్సర్ కింద దీన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. డాటా అబౌట్ డాటా అన్నాడు. ఫస్ట్ ఒక ఉన్న డాటాకి మళ్ళీ ఒక డాటాని క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే అది సూపర్ డాటా అవుతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ సూపర్ డాటా అనేది ఇక్కడ ఉంది వర్డ్. ఈ సూపర్ డాటా ఏదైతే ఉంటుందో అది టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ అవుతుంది. కాబట్టి టేబుల్కి డిస్క్రిప్షన్ అనేది కూడా ఉంది. ఇంత క్లియర్గా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో ఆ పర్సనే క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కొంతమంది ఏం చేస్తారు, ఫటాఫట్ చిన్న చిన్న డెఫినేషన్లు చదువుతా అంటారు, చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, లేదు సార్ క్వశ్చన్ డిఫరెంట్ ఉన్నదా అంటారు. నో, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్, వాట్ ఈస్ ద క్వశ్చన్, సో దానికి రిలేటెడ్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద సో అభ్యర్థులు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా సార్ ఇది.